संतुष्टि नंदेनो नंदेनो संतुष्टि नंदेनो सवोंसिको ना ప్రభువును ఆ చెట్ల నీడ నుండి లాగెను సవోంసికో నా ప్రభువును ఆ చెట్ల నీడ నుండి లాగెను కడకో కామ్రాలు మీదనే నా ప్రభుని చంపిరి కడకో కామాలు మీదనే నా ప్రభుని చంపిరి. వాక్యం చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 23వ అధ్యాయము 23వ వచనము చదువుకుందాం. అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ కృపా మహోన్నతుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, కలువరి సిలువ మహిమ యజ్ఞములో కలువరి సింహాసనాసీనుడవై ఉన్న నీవు నీ వాక్కు యొద్దకు నీ వాక్యము యొద్దకు మేము వచ్చి ఉండగా మా హృదయ సింహాసనాసీనుడవై సిలువను మాలో నిలువ నీ కలువరి రక్తధారల చలువతో కలువరి మహిమ పుష్పముగా పరిమళింప చేయుటకు నీ స్వరమును మాకు వినిపింపబోచున్న దేవా, నీకు వందనములు. నీ వాక్కు యొద్దకు వచ్చిన మమ్ములను నీ ఆత్మ ప్రేరణతో నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపి నీవే మాతో మాట్లాడమని కలువరి శిలువ యోధుడు సర్వలోక పాప విమోచకుడైన కలువరి గొర్రెపిల్ల అయిన యేసు నామములో ప్రతిమాని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని మహిమ, ఆశీర్వాదము, కృపా సమృద్ధి నిరంతరము మనెల్లరకును తోడైండును గాక. ఆమేన్. 5 గాయములోందినావా నాకై 5 గాయములోందినావా 5 గాయములోనా ఆత్మగాలంపనా ఆరాటమోపినాదే నీ మైదిగే నా వంటి మధ్యుల బాజేసి మరణముంది లేచితివే నీ మైదిగే నా వంటి మధ్యుల బాజేసి మరణముంది లేచితివే.
ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ దినము మన యొక్క వాక్య అంశము యేసు ప్రభువును సిలువ వేయుటకు ఆయన మీద మోపబడిన నేరములు లేక కారణాలు. చదవబడిన వాక్యములో మనం చూస్తే పిలాతు కోర్టులో ప్రభువు యొక్క శత్రువులైన వారు వేసిన కేకలు మనకు కనబడుతున్నాయి. ఒకసారి పైనుండి నేను మీకు చూపించాలని కోరుకుంటున్నా. లూకాసు వార్త 23వ అధ్యాయము 20వ వచనము నుండి చూస్తే, చాలండి. పిలాతు కోర్టులో యేసును నిలవబెట్టినప్పుడు నిరపరాధి అయిన ప్రభువును చూచి పిలాతు యేసును విడుదల చేయాలని కోరుకున్నారు. కానీ వారందరూ ఏకపెట్టుగా యేసును సిలువ వేయుము అని కేకలు వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చదువునానా 22వ వచనం. అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమీ నాకు అగపడలేదు కనుక ఇతని శిక్షించి విడుదల చేతులని వారితో చెప్పెను. అయితే వారు ఒకరి పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. పిలాతు అంటున్నాడు, ఇతని యందు ఏ నేరము కనబడలేదు. నేరారోపణము చేశారు కానీ నేరమన్నది కనబడలేదు. కానీ వారు ఏకపెట్టుగా వీనిని సిలువ వేయుమని కేకలు వేసిరి. వీరి కేకలే గెలిచెను. ప్రభునందు ప్రియమైన వారులారా, ఒక్కసారి మన వాక్యములోనికి వెళ్ళడానికి పూర్వము అసలు యేసు ప్రభు వారు ఎన్ని కోర్టులకు వెళ్ళారు? 5 కోర్టులు. ఎన్ని కోర్టులమ్మా? 5 కోర్టులు. అంతేనా? చాలా సంతోషం. 5 కోర్టులేనండి. మొదటి కోర్టు యోహాను సువార్త 18వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తే, అంతటా సైనికులను చదువు తల్లి ప్రభునందు ప్రియమైన వారులారా, యేసును బంధించి మొదట అన్నా కోర్టుకు తీసుకొని వెళ్ళారు. రెండవ కోర్టు మత్తయి సువార్త 26వ అధ్యాయము 57వ వచనము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 57వ వచనం. మొదట అన్నా కోర్టుకు తీసుకొని వెళ్ళారు. రెండవదిగా కైఫా కోర్టుకు తీసుకొని వెళ్ళారు. మూడవదిగా ప్రభువుని ఎక్కడికి తీసుకొని వెళ్ళారు అంటే లూకాసు వార్త 22వ అధ్యాయము 66వ వచనము. మహాసభ 70 మంది పెద్దలు కలిగినట్టు సన్హెడ్రియన్ అనబడిన మహాసభ ఎదుట ప్రభువు నిలవబెట్టారు. ఇది ఎన్నో కోర్టు అంటే ఇది 3వ కోర్టు. 4వ కోర్టు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము ప్రారంభ వచనము. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను యేసును చంపింపవలనని నాలుగవ కోర్టు. మొదటి కోర్టు ఏంటండి?
అన్నా కోర్టు, రెండో కోర్టు కైఫా కోర్టు, మూడో కోర్టు అమ్మా సన్హెద్రియన్ సభ, పెద్దల మహాసభ, నాలుగో కోర్టు పిలాతు కోర్టు. ఐదో కోర్టును మనం చూస్తే లూకా సువార్త 23వ అధ్యాయము 4వ వచనములో మనము చూసిన వారమైతే పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుషులకు నాకు ఏ దైవము కనబడలేదనెను. అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమంతటా ఉపదేశించుచు ప్రజలకు నేర్చుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పేది. పిలాతు ఈ మాట విని ఈ మనుషులు గలిలయునా అని అడిగి ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశము వాడని తెలుసుకొని హేరోదు వద్దకు ఆయనను పంపెను. చాలండి. 5వ కోర్టు హేరోదు కోర్టు, 6వ కోర్టు లూకా సువార్త లేదా మత్తయి సువార్త లేదా లూకా సువార్త 23వ అధ్యాయము 13వ వచనము నుండి మనం చూచినట్లయితే అంతటా పిలాతు ప్రధాన యాజకులను ప్రభునందు ప్రియమైన వారలారా, ఇదే లూకా సువార్తలో మనం చూస్తే 11వ వచనములో 5వ కోర్టు అయిన హేరోదు కోర్టు కనిపిస్తుంది. మరలా హేరోదు కోర్టు నుంచి 6వ కోర్టు అయినటువంటి పిలాతు కోర్టు కనపడుతుంది. ఎన్ని కోర్టులకు వెళ్ళాడు ప్రభు? 6 కోర్టులకు వెళ్ళాడు. ఏమండి, కోర్టుకు వెళ్ళినప్పుడు అధిపతి, న్యాయాధిపతి, నేరము మోపబడిన వ్యక్తి, నేరారోపణ చేసేవారు ఉండాలి. అవునా? ఎన్ని కోర్టులేనా? కోర్టులే. అధిపతి పిలాతు కోర్టులో పిలాతు అధిపతి, హేరోదు కోర్టులో హేరోదు అధిపతి. ఈ రెండు రోమా అధికారము కలిగినటువంటి కోర్టు. తరువాత 3 మతపరమైన ధర్మశాస్త్రోపకరమైనటువంటి కోర్టులను చూచాం. అన్నా కోర్టు, ప్రధాన యాజకుడు కైఫా కోర్టు, మహాసభ సన్హెద్రియన్ 70 మంది పెద్దలు కలిగిన సభ. మరి యేసు ప్రభువును సిలువ వేయడానికి కలిగిన ఆరోపణలు ప్రభువు మీద ఏమి చేయబడ్డాయి? కోర్టుకు వెళ్ళాలంటే ఆరోపణలు ప్రత్యారోపణలు ఉండాలి, నేరము రుజువు అవ్వాలి. మరి యేసు ప్రభు మీద ఏ కారణాలు సిలువ మరణానికి చూపించారు అన్నదే ఈరోజు మన యొక్క వాక్యాంశము. ప్రభునందు ప్రియమైన వారలారా, దైవజనులు రాస్తూ అంటారు, నిరపరాధి అయిన తండ్రిని నిలవబెట్టిని దొరతనము వారి ఎదుట పరిహసించిరి. మన ప్రభువు నిరపరాధే. నిరపరాధి అయిన ప్రభువును నిలవబెట్టాడు. వీరిని గురించి జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథములో మాట్లాడుతూ ఒక మాట అంటాడండి. ఒక్క మాటను చూద్దాం. ప్రభువు ఏ నేరము చేయలేదు కదా, ఎందుకు ప్రభువు మీద వీరు ఏ నేరారోపణ చేస్తున్నారు? ఇందాక మనము చదివిన పిలాతు యొక్క మాటల్లో కూడా ఇతని యందు ఏ నేరము కనబడలేదని పిలాతు చెబుతూ ఉంటే, ఈ యొక్క సమూహమంతా వారు ఏకపట్టున పెద్ద కేకలు వేయచ్చు, వీరిని సిలువ వేయము సిలువ వేయమని ఎందుకు కేకలు వేశారు? ఎందుకు వారి కేకల్ని గెలిచినవి అంటే సొలొమోను రాస్తూ అంటాడు, సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనము, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. పెద్దలకు తెలియదా ఆయన ఏ పాపము చేయలేదు అంటే? ఈ యొక్క ప్రధాన యాజకులు అంటున్నాడు,
మన జనాంగం అందరి కొరకు ఒక నీతిమంతుడు చనిపోవుట మనకు మంచిది. యేసు ప్రభునంట ఇశ్రాయేలీల జనాంగమునకు దిష్టి తీసినట్లు చంపి పడవేద్దాము అనుకున్నారంట. ఎంత చక్కని మాట. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ఇంకొక మాటను చూపిస్తాను. ఇదే సామెతల గ్రంథము 30వ అధ్యాయము 12, 13 వచనాల్లో మనము చూచినట్లయితే, తమ దృష్టికి తాము శుద్ధులై తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారు తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. కన్నులు నెక్కి వచ్చిన వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. ఇప్పుడు వీరందరూ ఎలా కనబడుతున్నారంటే, వారి దృష్టికి వారు పరిశుద్ధులుగా కనబడుతున్నారు. పరిశుద్ధులైన దైవ కుమారుడేమో పాపిగా నేరస్తుడుగా కనబడుతున్నాడు. సొలొమోను అంటున్నాడు, ఈ తరము కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. చదువునాను. వారి కన్నులకు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశంలో ఉండకుండా వారు దరిద్రులను పెరిగినట్లును, మనుషులలో ఉండకుండా వీరులను నశింపచేయనట్లును, ఖడ్గము వంటి పడును, కత్తుల వంటి దవడపడులు గలవారి తరము కలదు. చాలండి. వీరి యొక్క స్థితిగతులను రాసినట్లుగా మనం చూస్తున్నాం. సంతోషం. చాలా క్లుప్తముగా త్వరగా ఎన్ని అంశాలు చెప్పుకోబడితే అన్ని అంశాలు చెబుతూ ముందుకు వెళదాం. ప్రభువును సిలువ వేయడానికి గల కారణాలు. మొట్టమొదటి కారణము మనము చూచినట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనము. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి చదువు తల్లి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగగా, ఆహా, చదువునాను. చాలండి. మొదటి నేరము, ప్రభు మీద ఆరోపింపబడిన నేరము, అధిపతి యేసును అడిగిన ప్రశ్న, నీవు యూదుల రాజువా? ఎందుకయ్యా ఆయన సిలువ వేయాలి అన్నారు అంటే, ఆయన మీద మోపబడిన నేరము, ఇతడు యూదులకు రాజు అని చెప్పుకుంటున్నాడు అన్న వచనము. ప్రభునందు ప్రియమైన వారులారా, మనము చూసినట్లయితే ఇదే మాట 33వ వచనములో కూడా మనం చూస్తే, 33వ వచనంలో ఇప్పుడే యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా? అయ్యా, యూదులకు రాజువు నువ్వేనా? అసలు యేసు ప్రభు ఏమై ఉన్నాడు? అమ్మా, యేసు ప్రభు రాజా, రక్షకుడా? రాజులకు రాజైనా మన విభుని పూజ ఈ జాయాశాలి కన్నా మనకింకా రాజవారును లేరాని, రాజులకు రాజైనాయి మన విభుని. ప్రభునందు ప్రియమైన వారులారా, అసలు ప్రభువు ఏమై ఉన్నాడో కొన్ని మాటలను మనము చూచి ముందుకు వెళదాం. మనము చూచినట్లయితే, యేసు ప్రభు పుట్టగానే జ్ఞానులైన వారు వచ్చారు. వారు వచ్చి పిలాతును అడిగిన ప్రశ్న ఏంటి? యూదులకు రాజుగా
పుట్టినవాడు ఎక్కడ? ఒకటి, ఆయన జన్మములో రాజు. కేవలము ఆయన జన్మకే రాజా అంటే 47వ సంకీర్తన 2వ వచనములో మనము చూస్తే, 47వ సంకీర్తన 2వ వచనములో మనము చూస్తే, మహోన్నతుడు భయంకరుడు, యెహోవా మహోన్నతుడు భయంకరుడు, ఆయన సర్వభూమికి ఆయన సర్వభూమికి మహారాజు, మహారాజయున్నాడు. దేవాది దేవుడు సృష్టికర్త, ఈ సృష్టికి అధిపతి. ఆయన సర్వభూమికి మహారాజయున్నాడు. 7వ వచనం కూడా చదువు తల్లి. దేవుడు సర్వభూమికి రాజయున్నాడు, దేవుడు సర్వభూమికి రాజయున్నాడు. నవ్యముగా కీర్తనలు పాడుడి. ఆయనను మీరందరూ కీర్తించవలసిన వారు. మన ప్రభు ఏమై ఉన్నాడు అంటే, ఆయన జన్మములో రాసే, ఆయన సృష్టికర్త అయిన రాజు. అంత మాత్రమే కాదు, ఒకసారి పాత నిబంధనలో చూసాం, క్రొత్త నిబంధనలో నుంచి మనం చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనములో చూస్తే, శ్రీమంతుడును శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలమునందు ఆ ప్రత్యక్షతను కనపరిచెను. ఆ సర్వాధిపతి ఎవరయ్యా అంటే, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఆయన జన్మములో రాసే, ఆయన నిత్యము రాసే, చివరకు ఆయన శిలువపై ఉన్నను రాసే, కోర్టులు ఉన్నను రాసే. ప్రభుని అడిగారు, నీవు రాజువా అంటే ప్రభు ఏమన్నాడు? నీవన్నట్టే, నేను రాజునే. మొదటి నేరము ఆయన రాజు అని చెప్పినందుకు ఆయనను సిలువకు అప్పగించినట్లుగా మనం చూస్తాం. ఇంకొక మాటను చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనములో మనము చూసినట్లయితే, మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడైన యేసు ఆ పై విలాసము రాయించి శిలువ మీద పెట్టించెను. చాలండి. పిలాతు యేసు ప్రభు శిలువ మీద పై విలాసములు ఏమని పెట్టించాడయ్యా అంటే, యూదుల రాజు. ఆయన మీద మోపబడిన నేరముని ఆయన ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి నేరము ఆయన రాజు అని చెప్పుకుంటున్నాడని నేరారోపణ చేశాడు. రెండవ నేరారోపణ ప్రభు మీద ఏం జరిగింది అన్నది మనము చూసినట్లయితే, లూకాసు వార్త 4వ అధ్యాయము 21వ వచనము, సమాజ మందిరంలో ఉన్న వారందరూ సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను ఆయనను తేరి చూడగా, తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరుతుందని నేడు వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో వారితో చెప్పసాగాను. చెప్పసాగెను. అప్పుడు అందరూ అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు, ఆయనను గురించి సాక్ష్యమిచ్చుచు, ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యోసేపు కుమారుడు కాడా ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా, అని చెప్పుకొనుచుండగా, ఆయన వారిని చూచి, వైద్యుడా, చాలండి. మనం చూస్తే యేసు ప్రభు వారు సమాజ మందిరంలో నిలబడ్డాడు. యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడింది. ఆయన దానిలో ఉన్న మాటలను చెప్పుచు, హితవత్సరమును ప్రకటించుటకును, బీదలకు సువార్త చెప్పుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని యెషయా గ్రంథము వివరించినప్పుడంట, ఆయన మాటలు విన్నప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఆయన మాటలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగించాయా అంటే, ప్రభునందు ప్రియమైన వారులారా, రెండవ వరుస జనాంగము కూడా మనకు కనబడుతున్నారు. 29వ వచనములో మనం చూస్తే, 4వ అధ్యాయం 29వ వచనం,
ఆగ్రహంతో నిండుకొని ఆగ్రహముతో నిండుకొని లేచి లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను పట్టణములో నుండి వెళ్ళగొట్టి ఆయనను తలకిందులుగా పడద్రోయబడవలెనని తమ పట్టణము కట్టబడిన ఆహా కొండపై వరకు ఆయనను తీసుకొని పోయింది. చాలండి. కొంతమంది ఏమో దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు, కొంతమంది ఏమో యేసుని చంపచూచారు. రెండవ కారణము ఆయన సత్యమును చెప్పినందుకు. యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకున్న మాట, నేనెవరో తెలుసా, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. అయ్యా, నేనే మహిమ మార్గమును, నేనే సత్యమును, నేనే. ఆ సత్యమే ఈ వాక్యం. ఇంకొక మాటను చూపిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనములో మనము చూస్తే, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. ప్రభు చెబుతుంది ఏంటయ్యానంటే సత్యమే. ప్రభువును సిలువ వేయడానికి గల కారణం ఏంటయ్యా అంటే, ప్రభు యొక్క సత్యబోధంట యూదులైన వారికి నచ్చలేదు. దీన్ని అపోస్తలుడైన పౌలు అంటారు, జనులంతా దురద చెవులు గలవారై. ఏ బోధ వారికి బాగుంది? ఎన్ని రకాల బోధలు వినపడుతున్నాయో. ప్రభునందు ప్రియమైన వారలారా, సత్యము చెప్పినందుకు యేసును సిలువ వేయాలి అనుకున్నట్లుగా మనం చూస్తున్నాం. వారు అంటున్న మాట 38వ వచనము నుండి చూస్తే, నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటిని జరిగించుచున్నారా అని వారితో చెప్పాను. అందుకు వారు ఆయనతో, మేము అబ్రహాము సంతానమని, యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు, దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంపవెదుగుచున్నారే. యేసు ప్రభుని చంపడానికి గల కారణము సత్యము చెప్పుట. మొదటి కారణం రాజు అని చెప్పుకుంటున్నాడు. రెండవ కారణము ఆయన సత్యము చెప్పుట. మూడవ కారణం, ఎందుకయ్యా యేసు ప్రభుని చంపాలి అనుకున్నారు అంటే, పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 9వ వచనము నుండి మనము గమనించిన వారమైతే, ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు, ఇదిగో పూజ చేయి కలవాడొకడు ఉండెను. చదువుతండి. పూజ చేయి కలవాడొకడు కనబడెను. వారు ఆయన మీద నేరము మోపవలనని, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. ఆహా, దాన్ని పట్టుకొని పైకి తీయడా, గొర్రె కంటే మనుషులు ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమే అని చెప్పి, విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ కాలు వలె అది బాగుపడెను. చాలండి. మూడవ నేరము విశ్రాంతి దినమున స్వస్థత కార్యములు చేయుట. ఏమండి, విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు అలానే ఉంటున్నామా? ఆరాధనా దినము ఆచరింపగవలయు, ఏ రోజు కన్నాను ఈ రోజే గొప్ప, ఏ రోజుగా నాను ఈ రోజే గొప్ప,
చాలండి. ఈ యూదులైన వారు ధర్మశాస్త్రము చొప్పున విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించేవారు. ఈ విశ్రాంతి దినమున ప్రభు స్వస్థత కార్యములను చేయడాన్ని బట్టి ప్రభువును వారు చంపాలనుకున్నారంట. ఏమంటే విశ్రాంతి దినం కాకపోతే ఇంకో రోజు చేయొచ్చు కదా. యేసు ప్రభు విశ్రాంతి దినములు చేసిన స్వస్థతలు చెప్పండి. బైబిల్లో 5 ఉన్నాయి. ఒకటి నేను చూపించా. సంతోషం. యోహాను సువార్త 'నేను నా విధులెల్ల నీ సాయముగా నెరుగా నా నామి'. ఐదో అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము చదువు. అటు తరువాత యూదుల పండగకి వచ్చెను. గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానిపై మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలోనికి నీళ్లు కదిలించగలదు. చాలండి. బెతెస్దా కోనేటి యొద్ద పడి ఉన్న వ్యక్తిని స్వస్థపరిచాడు. ఏదో స్వస్థపరిచాడు? 7వ వచనములు 10వ వచనములో చూస్తే ఆ దినము ఆ చేసే స్వస్థత ఏదో సైలెంట్ గా వాడిని రూమ్ లో పిలిచి చేసినా సరిపోయేది. కానీ ఆ స్వస్థత కూడా ఎలా చేస్తున్నాడయ్యా అంటే బహిరంగంగానే చేస్తున్నాడు. ఈ స్వస్థత కూడా ఎప్పుడు చేశాడయ్యా అంటే వాళ్ళేమో విశ్రాంతి దినమున ఇతడు స్వస్థపరిచాడు కాబట్టి ఇతడు మరణానికి పాత్రుడు అని నేరారోపణ చేస్తూ ఉంటే మార్కు సువార్త 3వ అధ్యాయము 6వ వచనములో, మార్కు సువార్త 3వ అధ్యాయం 6వ వచనం, పరిసయ్యులు వెలుపలకు పోయి వెంటనే ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. గొప్ప జనసమూహం ఆయనను వెంబడించెను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదుమా నుండి, యోర్దాను అవతల నుండి, తూరు, సీదోను అనే పట్టణ ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చింది. జనులు గుంపు కూడగా చూసి వారు తనకు ఇరుగు కలిగినట్లు చిన్నగా తనకు సిద్ధపరిచి ఉంచవాలని. చాలండి. ప్రభునందు ప్రియమైన వారలారా, వారందరి యొక్క యోచన యేసును ఎలా సంహరింతుమా అని కారణాలు, నేరాలు వెతుకుతూ ఉన్నారు. విశ్రాంతి దినములైన స్వస్థతలు చేస్తున్నాడని ఈయన మీద నేరారోపణ చేస్తున్నాడు. రెండవ స్థితి మనకు కనబడుతుంది. ఇంకొకటి చూపించి ముందుకు వెళతాను సమయాన్ని బట్టి. యోహాను సువార్త 9వ అధ్యాయము 34వ వచనములో, 9వ అధ్యాయం 11వ వచనములో ప్రారంభంలో మనం చూస్తే మనుషులు బురద చేసి నా కనుల మీద పోసి నేను శిలోయను కోనేటికి వెళ్ళి కడుగుకోమని నాకు చెప్పాను. నేను వెళ్ళి కడుగుకొని చూసుకొనెను. చదువున్నాను. వారు ఆయన ఎక్కడిని అడుగుగా ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చూస్తే ఇక్కడ పుట్టి గుడ్డివాడు కనపడుతున్నాడు. యేసు ప్రభు వాణిని స్వస్థపరిచాడు. మనం చూస్తే 6వ వచనములో ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురదను పూసి నీవు సిలోమయ్యాను కోనేటిలోనికి వెళ్ళి అందులో కడుగు కొనమని చెప్పాను. ఆ చదువు తల్లి. యేసు బురద చేసి వాని కన్నులు తెరచి వారిని స్వస్థపరిచిన దినము ఏ దినం అండి? ఎందుకు ఈయన పని చేయటం పాపం? ప్రభునందు ప్రియమైన వారలారా, విశ్రాంతి దినమున స్వస్థపరిచినందుకు యేసును వారు సిలువ వేయాలి అనుకున్నారు. ఇది ఒక కారణముగా
వారు చూపించినట్లుగా మనం చూస్తున్నాం. 34వ వచనములో మనం చూసినట్లయితే అందుకు వారు చదువు. కేవలము పాపివై పుట్టినవాడు, నీవు నాకు బోధింపవచ్చువా అని వారితో చెప్పి వారిని వెలివేసింది. అందుకు ఆ యొక్క గుడ్డివాడిని, నువ్వు పాపిగా పుట్టినవాడను, నీవు మాకు బోధించేవాడవా అని చెప్పి యేసు యొక్క స్వస్థతను కొనియాడుచున్న అతనిని వెలివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఒకటి, ప్రభువును సిలువేయడానికి గల కారణాలు. మొదటి కారణము రాజు అని చెప్పినందుకు. రెండవ కారణము అమ్మా సత్యమును బోధించుచున్నందుకు. మూడవ కారణము విశ్రాంతి దినమున స్వస్థత కార్యములు చేసినందుకు. నాలుగవ కారణము మనము చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 18వ వచనము. మత్తయి సువార్త పిలాతు, నేనెవరిని విడుదల చేయబడని మీరు కోరుచున్నారు? బరబ్బనా లేక క్రీస్తునైన యేసునా అని వారిని అడిగాను. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించిరి అని ఆయన ఎరిగి ఉండెను. నాలుగవ కారణము అసూయ. ఎందుకు ప్రభువుని సిలువేయాలనుకున్నారయ్యా అంటే అసూయ చేత. దీన్ని మార్కు సువార్తికుడు కూడా రాస్తూ మార్కు సువార్త 15వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తే ప్రధాన యాజకులు అసూయ చేత ప్రధాన యాజకులు యేసును అప్పగించడానికి గల కారణము ఏంటయ్యా అంటే అసూయ. ప్రభునందు ప్రియమైన వారులారా, నాలుగవ కారణము ఏంటయ్యా అంటే అసూయగా మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాదు, మార్కు సువార్త 14వ అధ్యాయము ప్రారంభ 2 వచనాలు మనము చూసినట్లయితే ప్రభునందు ప్రియమైన వారులారా, మనం చూస్తే వారందరి ఆలోచన, ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయనను ఎలాగూ పట్టుకొని సంపుదమా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకు వచ్చింది అసూయ? రెండు చూపించా. పిలాతుకు అర్థమైంది, ఇక్కడ వీరేసిన ప్లాను కనబడుతుంది. ఇంకొక మాటను కూడా మీరు చూడాలి అనుకుంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 3-4 వచనాల్లో కూడా ఇదే మాటలు రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను చదువునాన్న యేసును మాయోపాయము చేత పట్టుకుని పండుగలో వద్దని. ఎందుకు యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపాలనుకున్నారు? ఎందుకు ప్రభువు మీద అసూయ కలిగింది? ఎందుకు అంటే 4 దినములు సమాధిలో ఉన్న లాజరును సమస్త ప్రజలందరి ఎదుట మరణములో నుండి పిలుచుటను బట్టి ఈ యొక్క శాస్త్రులు పరిసయ్యులైన వారు చెప్పిన మాటలన్నీ కూడా అంట వ్యర్థమైపోయాయట. ఇక వారు మాట వినేవారు లేరు. ఇప్పుడు వరకు యేసు ప్రభు వారు చనిపోయిన వాళ్ళని లేపలేదా అంటే నాయిని విధవరాలి కుమారుడు లేపాడు. తీసుకెళ్తుంటే పాడిని ముట్టుకోగానే లేచాడు. దాన్ని ఎలా ప్రచారం చేశాడంటే వాడే చచ్చిపోలా, వీళ్ళు చచ్చిపోయాడు అనుకున్నారు అంతే. యేసు ప్రభు ఎదురు రాగలే మనోడు సడన్ గా లేగలే యేసు ప్రభు లేపాడని చెబుతున్నారు. వాడు చచ్చిపోలేదన్నాడు. శతాధిపతి కూతురు చనిపోయింది, తలితాకు మీ లేవన్నారు. అవునా? అక్కడ కూడా చనిపోయిన వ్యక్తిని లేపాడు, కానీ
చనిపోయిందంటే ఎవరు నమ్మలా. ఏదో మూర్చపోయిందో, ఏదో స్పృహ తప్పింది, యేసు ప్రభు వచ్చి లేపాడు అన్నారు. కానీ లాజరు అలా కాదండి. చనిపోయాడు, సమాధిలో పెట్టారు. ఎన్ని రోజులైంది? యేసు ప్రభు అయిన 3 రోజులే ఉన్నాడు సమాధిలో. లాజరు ఇంకా సూపర్, 4 రోజులు ఉన్నాడు. 4 రోజులు సమాధిలో ఉన్న లాజరు మనం చూస్తే, ఈ లాజరును లేపిన దృశ్యం బైబిల్లో బహు విచిత్రంగా రాయబడింది. శిష్యులైన వారితో ప్రభు అంటాడు, మన సహోదరుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతనిని లేపవెళ్ళును. ఇంటి దగ్గరకు వచ్చాడంట. ఇంటి దగ్గర అందరూ ఏడుస్తున్నారు. వచ్చేటప్పుడు కబురు పెట్టాడు. ఆ బేతనియా మొత్తం అక్కడికి వచ్చేసింది. వీరందరూ కలిసి సమాధి దగ్గరకు వెళ్ళారు. సమాధి దగ్గరకు వెళ్ళగానే అందరి ఎదుట లాజరు బయటికి రాగానే ప్రేత వస్త్రములతో లాజరు బయటకు వచ్చాడు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు కొట్టివేయలేని మరణపు ముళ్ళును విరించిన మహిమ సంఘటన. ఈ యొక్క సంఘటనతో శాస్త్రులైన వారికి, పరిసయ్యులైన వారికి, పెద్దలైన వారికి ఏమొచ్చిందయ్యా అంటే అసూయ వచ్చింది. ప్రతి సంవత్సరం ఈ పస్కా పండుగకు దేవాలయంలోనికి వచ్చేవారంట. ఈ సంవత్సరం మాత్రము యేసును చూడడానికి రావాలనుకున్నారంట. యేసునే కాదు, 4 దినములు మరణములు, మరణ పాతాళ గర్భములో ఉండి వచ్చిన లాజరును కూడా చూడాలనుకున్నారు. ఒక్క మాట చూపించి ముందుకు వెళతాను. మనం చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయము 10వ వచనము, 19వ వచనం చూద్దాం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ బేతనీలో ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి, లాజరును బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. కనుక ప్రధాన యాజకులు, ప్రభునందు ప్రియమైన వారులారా, యేసు ప్రభుని ఒక్కడే కాదు, లాజరును కూడా చంపారు. 4వ కారణము అసూయ చేత. ప్రభునందు ప్రియమైన వారులారా, 5వ కారణం. మొదటి కారణం ఏం చెప్పుకున్నాం? రాజు అని చెప్పినందుకు. 2వ కారణం సత్యము చెప్పినందుకు. 3వ కారణం సబ్బాతు దినం, విశ్రాంతి దినమున స్వస్థతను జరిగించినందుకు. 4వ కారణం అసూయ చేత. 5వ కారణం మనం చూస్తే దైవజనులు అన్నారు, ఆయన మాటలు అర్థము కాక. పరిశుద్ధ గ్రంథం అంటది, ఆయన నీతో మాట్లాడిన మేలు, ఆయన్ని జ్ఞానరహస్యములను మీకు తెలియపరిచిన మేలు. దేవుడు నీతో మాట్లాడితే మేలు, కానీ ఆయన మాటలు నీవు అర్థము చేసుకోకుండా అపార్థము చేసుకుంటున్నావేమో. యూదులైన వారు యేసును చంపడానికి, ఆయన మీద కారణములు వెతకడానికి గల కారణము ఆయన మాటలు అర్థము కాక. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనం నుండి మనం చూస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనం చదువునానా. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా, ప్రధాన యాజకుడు తన వస్త్రమును చింపుకొని వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో చదువున్నాను. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉద్దేశించి
ఆయన నుండి కొందరు ఆయన అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవరో ప్రవచించమని. చాలండి. కొట్టినాను మరలా వారిని కొట్టడాయెను, తిట్టిన ఐదవది ఆయన మాటలను లోన మర్మములు గ్రహించలేక వారే అడిగారు. 63వ వచనంలో చూస్తే, అందుకు ప్రధాన యాజకులు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆన పెట్టుచున్నానని వారే అడిగారు. అయ్యా, నువ్వు దేవుని కుమారుడైతే మాతో చెప్పు, ఇదిగో ఈ యొక్క మాట నీ మీద నా మీద కాదు, జీవము గల దేవుని మీద ఆన. వెంటనే కుమారుడైన క్రీస్తు తానెవడో వెల్లడిపరిచాడు. మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, అందుకు యేసు, నీవు అన్నట్లే నేను దేవుని కుమారుణ్ణి. తర్వాత ప్రభు అంటే, ఇది మొదలుకొని, అయ్యా మీరు నన్ను చంపచూస్తున్నారు, కానీ నేను నా ఆత్మ పాతాళములో విడిచిపెట్టబడు. ఇది మొదలుకొని సర్వశక్తిని కుడిపార్శ్వమందు నేను కూర్చొని ఉండుట మీరు చూస్తారు. ఆయన మాటలు అర్థము కాక, దీన్ని ఇంకొక మాట చూపించి ముందుకు వెళతాను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయములో పేతురు యోహానులు శృంగారం అనే దేవాలయం యొద్దకు ప్రార్థనా సమయమున, అమ్మ ప్రార్థనా సమయం ఎన్నింటికి? 1 గంట. ప్రార్థనా సమయం ఎన్నింటికి? మధ్యాహ్నము 3 గంటలకి. మనకది నిద్రా సమయం, బైబిల్ అది ప్రార్థనా సమయం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారు, ఒక మాట చూద్దాం. ప్రారంభ వచనం నుండి చదువు తల్లి. చదువునాను. శృంగారం అనే దేవాలయము యొద్దకు వెళ్ళుచూ ఉండగా, ఆ శృంగారం అనే దేవాలయము బయట అశృంగారమైన వ్యక్తి కనబడ్డాడు. ఈయన ఎవడయ్యా అంటే, పుట్టినది మొదలుకొని కుంటివాడు, భిక్షమడుగుకునేవాడు. దేవాలయము యొద్దనే ఉన్నాడు, కానీ దేవాలయంలోకి వెళ్ళలేదు. పేతురు యోహాను వస్తుంటే ఈ పేతురు యోహాను చూచి అందరూ మరణాతయ్య గారు అంటున్నారేమో. ఈయన అనుకున్నాడు, మనోడు ఏమన్నా ఎమ్మెల్యేనో ఎంపీనో, అందరూ ఎదురుగెళ్ళి దండాలు పెడుతున్నారని ఆయన వలన తనకేమైనను దొరుకునేమో అని ఆశగా చూస్తున్నాడు. పేతురు యోహాను వచ్చారు. వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకిచ్చుచున్నాము. నజరేయుడైన యేసు నామమున లేచి నడవమని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, స్వస్థత జరిగించాడు, దేవాలయంలో గత్తులు వేశాడు. ఇవన్నీ వదిలివేస్తే ఈ పేతురు యోహానులు అన్న ఒక మాట నేను చూపిస్తానండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 17వ వచనములో మనం చూస్తే, సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల ఎదుటి నోట ముందుగా ప్రచురపరిచిన విషయమును ఇలాగున నెరవేర్చెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అయ్యా మీరు ప్రభువును సిలువకు అప్పగించారు, నేరారోపణ చేశారు. కారణం ఏంటో తెలుసా? ఆయన మాటలకు అర్థము తెలియక. దైవజనులు అన్నారు, బోధ అందరికీ, మర్మములు
కొందరికే మన బిడ్డలైన వారు అనుదినము చక్కగా సన్నిధి చేస్తున్నారు. ఆ సన్నిధిలో అనుభవాలు చెప్పామనుకో విచిత్రంగా ఉండవు. అనుభవిస్తేనే కానీ దైవ స్పర్శ మహిమ తెలియదు. దీన్నే కీర్తన, అయ్యా రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని, అది నువ్వు అనుభవిస్తేనే. వీళ్ళ అనుభవంలోనికి రాలేదండి. అందుకే మీరు తెలియక, ఆయన మాటలకు అర్థము తెలియక దేవునిని వారు చంపాలి అనుకున్నారు. 5వ కారణం. 6వ కారణాన్ని మనము చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనము. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన విశ్రాంతి దిన ఆచారమును మీరుటే కాక దేవుడు తన స్వంత తండ్రి అని చెప్పి తాను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక చాలండి. 6వ కారణము దేవుని కుమారుడు అని చెప్పినందుకు. ఏమండి, యేసు ప్రభు బాప్తిస్మ సమయములో యోర్దాను నది దగ్గరకు ప్రభు వచ్చాడు. ప్రభువును వచ్చి పరలోకములో నుండి ఆకాశము తెరవబడింది. తండ్రి అయిన దేవుని సాక్ష్యం వినబడింది. యేసు ప్రభు అక్కడికేనా? యోహానుకి యేసు ప్రభుకా? అక్కడ ఉన్న వారందరికా? అందరికి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను. పేతురు, యోహాను, యాకోబులైన వారిని ఎత్తైన కొండైనటువంటి ఆ తాబోరు పర్వతం మీద తీసుకొని వెళ్ళాడు ప్రభు. అక్కడికి మోషే, ఏలియా దిగి వచ్చాడు. అక్కడ తండ్రి అయిన దేవుడిచ్చిన సాక్ష్యము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడు. దేవుడే ఇచ్చిన సాక్ష్యం అనేక పర్యాయములు. యోహాను ఇచ్చిన సాక్ష్యం, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కానీ యేసు ప్రభువుని వారు సిలువకు అప్పగించడానికి వారు చూపిన కారణము, ఇతడు దేవుని కుమారుడని చెప్పుకొనుచున్నాడు. యూదుల యొక్క ఉద్దేశము, దేవుడు అంటే ఆయన ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోను. దేవుడు అంటే వారి దృష్టిలో కేవలం ఆత్మే. అదేమంటే వారు చూపించే ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ నిర్గమాకాండం 20వ అధ్యాయములో, నీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఉందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఉందే కానీ, దేని ప్రతిమ నువ్వు చేసుకోకూడదు, సాగరపడకూడదు, పూజింపకూడదు. ఏదైనా నేను రోషము కలిగిన దేవుడును, దేవునికి ఆకారము లేదు. కానీ మనుష్యుడైన వ్యక్తి, మనం చూస్తే చాలా చక్కని మాట మీకు ఒకటి చూపిస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 5వ వచనము. ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వెలుపలికి రాగా పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు. చూడండి, అది బోల్డ్ అక్షరాలతో రాశారు. వాళ్ళేమో దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాడని నేరారోపణ చేస్తే కొరడాలతో కొట్టించాడు, ముండ్ల కిరీటమును పెట్టించాడు, అవమానమునకు ప్రతి అయినటువంటి ఉమ్మి వేయించి ఊదా వస్త్రమును ధరింపచేసి దేవుని కుమారుడు అంటలేదండి. ఇదిగో ఈ మనుష్యుడు. 10వ వచనములో మనం చూస్తే, నా ఒక్క నిమిషం, 7వ వచనం చూద్దాం. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చెప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పాను. పిలాతేమో ఇదిగో ఈ మనుష్యుడు అంటున్నారు,
యూదులైన వారందరూ ఇప్పుడు ఏమంటున్నారంటే అతడు దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. ఈ నియమము చొప్పున అతడు సావవలెను. 6వ కారణము దేవుని కుమారుడు అని చెప్పినందుకు. ఇంకొక కారణాన్ని చూపించి ముగింపు చేస్తాను. 7వ కారణము ఎందుకయ్యా ప్రభువును వారు చంపాలి అని కోరుకున్నారు అంటే అవిశ్వాసము చేత అన్నారు దైవచనులు. యోహాను సువార్త 6వ అధ్యాయము 36వ వచనం. మీరు నన్ను చూచి ఉండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ ఆహా నా యొద్దకు వచ్చురు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. చాలండి, మనం చూస్తే కారణము అవిశ్వాసం. ఇంకొక మాట చూపిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 36వ వచనములో నుండి మనం చూస్తే, మీరు వెలుగు సంబంధులగునట్లు వెలుగు ఉండగానే యేసు మీతో ఉండగానే వెలుగునందు విశ్వాసముంచుడని. కింద మనం చూస్తే వెలుగు అనగా ఫుట్నోట్స్ లో అర్థం ఇవ్వబడింది. ఏంటన్నా? వెలుగు కుమారులగునట్లు. దేవుని కుమారుడు మీతో ఉండగానే మీరును దేవుని కుమారులగునట్లు ఆయన యందు విశ్వాసం ఉంచుడే. కానీ మనం చూసినట్లయితే వారు ఆయన చెప్పినట్లు ఆయన యందు చదువునాను 37వ వచనం. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు ఏముంచలేదు? విశ్వాసం ఉంచలేదు. వారు విశ్వాసం ఉంచలేదు. మనము గుళ్ళో మాత్రం ఉంచుతున్నాం, బయట ఉంచడం లేదేమో. యేసును వెతుకుటకు గల కారణము వారు దేవుని మీద విశ్వాసము ఉంచకపోతే. ఎన్ని చెప్పుకున్నాం? 7 చెప్పుకున్నాం. ఇంకొకటి చెప్తా. మనం చూసినట్లయితే యేసును ఎందుకయ్యా వారు చంపాలి అనుకున్నారు అంటే వారి అధికారము పోతుందనే భయముతో. యోహాను సువార్త 11వ అధ్యాయము 45వ వచనము. కాబట్టి ఆయన చేసిన కార్యములను చూసిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని వారిలో కొందరు పరిసయ్యులకు యేసు చేసిన కార్యములను గురించి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి, మనం ఏం చేయించున్నాము? ఈ మనుషులు అనేకమైన సూచక్రియలు చేయించున్నాడే, మనం ఆయనకు ఇలాగ చూస్తూ ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసముంచుదురని. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పి. చాలండి, వీరి యొక్క అధికారము ఎక్కడ పోతుందో అనే భయము చేత యేసును సిలువకు అప్పగించాలి అని వారు కోరుకున్నారు. చివరికి ఇంకొక మాటను చూసి ముగింపు చేసుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనములో చూస్తే, కావున పరిసయ్యులలో ఒకడు చదువునాను, మన ప్రయత్నములెట్లు నిష్ప్రయోజనమైనపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు బోధలు చేస్తుంటే లోకము ఆయన వెంట పోతుంది. ఎక్కడా లేనట్టి జనము ప్రభు వెనకాల వస్తూ ఉంటే వారి అధికారము పోతుందనే భయము చేత యేసును సిలువేయాలనుకున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పాపమేమి చేసి ఎరుగడు, పాపమేమి
చేసి ఓ పరాపర నీకేలయింత ఉట్కాట బాధ కల్వరి గిరి చేరు మనస. పాపమేమి చేయని ప్రభు మీద ఎన్ని నేరాలు చూసాం? 8 చూసాం. 8 నేరాలు, ఇంకా అనేకమైన నేరాలు ఉన్నాయి. నిరపరాధి అయిన ప్రభువు మీద నేరారోపణ చేసి నేరమెరుగని ప్రభువు మన నేరములన్నీ తాను మోయటను బట్టి ఆయనను కల్వరిలో మనందరి పాప ప్రాయశ్చిత్తార్థం మన కొరకు బలి అయ్యాడు. అట్టి దేవుని బలియాగములో మనందరం పాలివారం అవ్వగలిగిన మహిమ స్థితి పరిశుద్ధాత్ముడు మనెల్లరకును దయచేయునుగాక. మా మంచి బోధకుడమైన మా పరలోకపు తండ్రి, వినుట, విశ్వసించుట, ఆజ్ఞకు విధేయులయుట, ఈ 3 చేయువారే పరలోక వాస్తవ్యులవుటని రాయించిన దేవా, యేసు ప్రభు వారు వెళ్ళిన కోర్టులు, ఆ కోర్టులలో ప్రభువు మీద సిలువ వేయుమని కేకలు వేసి వారు కేకలే గెలిచిరని రాయబడగా, కేకలు వేసిన వారు చూపిన కారణాలను మేము కొన్నింటిని చూచి ఉండగా, అట్టి వారములో మేము చేరక నీ యందు నిలిచిన వారమై నీ కలువరి సిలువ మహిమ రక్తము చేత కడగబడిన వారమై, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడవుటయు ఆయన మేఘారూఢుడై దిగువచ్చుటయు మీరు చూచెదరు అని నీవు తెలియపరిచి ఉండగా, అట్టి దినమున మేఘారూఢుడై వచ్చుచున్న నిన్ను ఎదుర్కొనగలిగిన వధువు సంఘముగా మమ్మను సిద్ధపరచమని కలువరి సిలువ వరుడయ్యున్న యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనమందరం